అవునా రామ. నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి కాబట్టి మాట్లాడాలనుకుంటున్నాను అంతే. ఇవి ఎంతవరకు సక్సెస్ నాకు తెలియదు. ఇది వీడియో పెడతానో లేదో తెలియదు కూడా. కానీ నా మనసులోకి అనిపించినవి ఇవాళ నేను ఇందులో వీడియో చేసుకుంటున్నా. తర్వాత నాకు యూజ్ అవుతుంది వచ్చింది. అయితే యూట్యూబ్ కావాలనేది, యూట్యూబర్ని కావాలనేది నాకు ఆలోచన లేకునుండే. కానీ అదేంటి అనేది తెలుసు. అంటే చాలా చూడడమే నాకు ఇంట్రెస్ట్ ఉంటుండే. పిచ్చిగా చూసేదాన్ని నేను. చాలా పిల్లలు గుడి గురించి రాయడము, గుడి గురించి చెప్పడము, మన చుట్టుపక్కల వాటి గురించి వాళ్ళు వీడియోలు తీయడము, సక్సెస్ఫుల్ ఇవ్వడము, వాళ్ళకి లైక్ కొట్టాలనడము, ఇట్లాంటివన్నీ చూడడం. ఎంతవరకు చూడడం అని అంటే పిచ్చిగానే అనుకో. వాళ్ళ ఛానల్ లైన్గా పోతుంది. నాకు సబ్స్క్రైబ్ చేయడం తెలుసు, లైక్ చేయడం తెలుసు, ఇలాగే కామెంట్ రాయడం తెలిసింది. అవి నా కొడుకులు, నాకు ఇంగ్లీష్ రాకపోతుండే అసలే. ఆ ఇంగ్లీష్ రానందుకు కొంచెం ఇబ్బంది అయ్యింది. సో నా కొడుకు ఏం చేసిండంటే ఆట రూపంలో ఇలా ఇంగ్లీష్ గేమ్స్ ఉన్నాయి మనకు ఫోన్లలో, దాంట్లో పెట్టించిండు వాళ్ళు. మా ఆయననేమో నీకు ఎట్లాగో మాట్లాడనీకి వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వీడియోలు ఊపిక తీసుకుంటూ వస్తావు కదా, అయితే చెయ్యి, ఆ వీడియోలు దియ్యి, నువ్వు కూడా పెట్టుకో, మా వీడియోలు చేసుకోను. నేను సక్సెస్ అవుతానా కానా అనేది నాకు తెలియదు. నెగ్గాలనేది ఒక పట్టుదల మాత్రమే ఉంది నా దగ్గర. నేను చేయాలని. ఇప్పుడు కొత్తగా విచిత్రాలు ఏం జరుగుతున్నాయంటే నాకు చూడగానే బాగున్నారమ్మా అనడం చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ఎక్కిరింతకు అంటున్నారా, నిజంగా మంచిగా అనిపిస్తుందా, వాళ్ళు కామెంట్ చేసి సబ్స్క్రైబ్లు చేసి నన్ను ముందరకు పంపిస్తే ఇంకా సంతోషం ఉంటుంది. అదొకటి. ఇంకా ఏదైనా కానీ మొదలు పెట్టాలని అంటే మనకు ఆ నుంచే మొదలు పెడతాం. అక్షరాలు అయితే ఇంగ్లీషు పదెక్కించి నాకు మాట్లాడడము, దాన్ని అర్థం చేసుకోవడం నాకు వచ్చు. రాదని ఏం లేదు, మొత్తం రాకుండా ఏం లేదు. రాయడం అని అంటే మాత్రం మా అన్నయ్య తలకాయ తినేస్తుంటే నేను. ఆయన నేర్పించి కొట్టి పెడుతుండే. మళ్ళీ పొద్దుగాల అది స్పెల్లింగ్ అడిగితే సచ్చిన చెప్పేదాన్ని కాదు. అలాంటి తలకాయ నాది. అమ్మ మ్యాథ్స్ ఒకటి, లెక్కలు చెప్పమంటే ఒకటి, ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పమంటే ఒకటి. అంత దాన్ని నేను ఇంగ్లీషు అప్లోడ్ చేయడం నేర్చుకున్నా. ఇంకా ఎడిట్ చేయాలి, అవన్నీ నేర్చుకోవాలి. ఇందులో మనకు యూట్యూబర్లు చాలామంది ఉన్నారు పిల్లలు. అందరికీ థ్యాంక్స్ పేరున. కొందరు పేర్లే తెలుసు నాకు, కొందరు పేర్లు సబ్స్క్రైబర్లు కూడా చేసుకున్నాను నేను వాళ్ళని. వాళ్ళ ద్వారా నేను యూట్యూబ్ ఏంది, అసలు ఎట్లా నేర్చుకున్నా, ఎట్లా మాట్లాడాలనేది నా కొడుకులు పెట్టిస్తూనే ఉంటారు. అమ్మ ఇది ఇది తీస్తే నీకు తెలుస్తుంది, ఇట్లా చేసుకోవచ్చే, thumbnail ఇట్లా రాసుకోవచ్చే, అవన్నీ వాళ్ళు మాట్లాడతారు, అవి చూసుకుంటూ కూర్చోమన్న ఊటి కూర్చునే కంటే అని చెప్పేసి. అదో పెద్ద యజ్ఞం అయిపోయింది నాకు. నా కొడుకులు అంత ఇంట్రెస్ట్ చూపించి నా భర్త అంతగానం చెప్పినప్పుడు నేను వాటిని, వాళ్ళ మాటని గట్టిగానే తీసుకున్నా, విడిచిపెట్టా. నేను గెలవాలి అనేది ఒకటి నా తపన. గెలవాలంటే ఏమన్నా నేను యుద్ధానికి పోతున్నా, కానీ యుద్ధం కంటే పెద్దగా ఉంది ఇది. ఎంత మేధావుల ముందర నేను గుంజుకుంటూ రావడం అంటే మామూలు మాట కాదు. ఊరికి అలనీళ్ళు నడుపుకుంటూ కూర్చునే కంటే ఈ పిల్లలు చెప్పేదాన్ని చూసుకుంటూ నేర్చుకోవడం కూడా గ్రేట్. కానీ నిజంగా పిల్లలు ఎంత మంచి చెప్తున్నారంటే చాలా బాగుంటుంది. అది ఎట్లా చేసుకోవాలి, అవి ఫొటోస్ చూపిస్తారు, వీడియోలు ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తారు. నిజంగా వాళ్ళకు చేతులైతే మొక్కాల్సిందే, అంత డీటెయిల్స్ ఇస్తారు. వీళ్ళవి బాగా ఇంకో వీడియోలో మనము thumbnail పెట్టడంలో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా రాయగలుగుతారు, అవి
అక్కడ మాట్లాడేదంటే నా వీడియో చూడాలని అంటే మీకు ఫస్ట్ ఆ తమ్నేలే మంచిగా ఉండాలన్నమాట. ఆ తమ్నేల్ నేను పెట్టాలి అంటే నేను సక్సెస్ఫుల్ అనగాలి ఫస్ట్. ఆ మాట వినగానే నా వీడియో చూసేటట్టు ఉండాలన్నమాట. అట్లాంటి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అది ఎట్లా చేయాలనేది కూడా చెప్తున్నారు. థ్యాంక్స్ బిడ్డ, అందరు చెప్తున్నారు. ఒకటి మొండితనం నాది ఏంటంటే నేను నేర్చుకొని నా అంతటా నేనే ఇవి ట్రై చేస్తున్నా అనేది నేను అనుకుంటున్నా. కానీ అందరి సహకారంతో నేను ముందుకు వస్తున్నా. ఎంతవరకు చూస్తున్నారా, ఎంతవరకు లైక్ అయితే ఎవరు కొట్టలేదు, ఇంతవరకు లైక్లు తక్కువ కొడుతున్నారు. సబ్స్క్రైబర్లు కొన్ని అయినాయి. ముందుకు పోవాలని అంటే సబ్స్క్రైబ్లే నాకు బలం అంట. వాళ్ళు చెప్తుంటారు, అబ్బా నాకు రాలే కదా, వాళ్ళకి కొన్ని వచ్చినాయి కదా, వేలలో నేను ఎప్పుడు పోతా, 100లన్నా దాటుతానా లేదా అనేది నాకు ఇంకా అనుమానమే ఉన్నది. కానీ చేయాలనేది ఒక పట్టుదల పెట్టుకొని ఉన్నా, గెలుస్తా అనేది. ఇంతమంది సహకరించుకుంటా నాకు చెప్పడము, వాళ్ళకు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, నాకు కూడా నేను నేర్చుకుంటున్నా ఎలా చేయాలి, ఎట్లా చేయాలి. ఇవన్నీ నేర్చుకోవడం అంటే మాట కాదు. దాన్ని అర్థం కాకపోతే మా ఆయనని అడుగుతా, స్పెల్లింగ్ ఏమైనా డిస్టర్బ్ అయితే కరెక్ట్ ఉందో లేదో అనేది. ఒక్కొక్కసారి తప్పులు కూడా కొట్టినాను నేను, అవి కూడా నేర్చుకున్నాను. అవి తప్పులు కూడా కొడుతున్నాను. ఇట్లా లేదమ్మా, ఇట్లా మైక్ తోటి వస్తుందమ్మా అని చెప్పేసి నా కొడుకులు చెప్పడము, ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలమ్మా అని చెప్పేసి వాళ్ళు ప్రతి క్షణము చూస్తూనే ఉంటారు. ఒక్కోసారి అయితే తిట్టిరు కూడా, అమ్మ యూట్యూబ్ అది ఏందనుకుంటున్నావు అని. భయపట్టించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకనాలి కానీ భయమే. ఇన్ని 36 సంవత్సరాల నుంచి మనము ఒక జీవితాన్ని గుంజుకొని వచ్చినప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేసినాక నాకు సుఖం దొరికింది ఫస్ట్. అయితే ఆ సుఖాన్ని నేను ఇట్లా ఉపయోగించుకుంటున్నా, వెట్టిగా చేసుకోకుండా. మా ఫ్రెండు ఒక ఆమె చూపించింది, ఇట్లా ఉంటుంది ఇట్లా అనేది. ఆమె దాంట్లో నేను చాలానే చేసిన, ఆమె 4-5 ఆమె దాంట్లో కూడా నేను చేసుకున్నా. కానీ తిరిగితే ఒక తీరు చేయగలుగుతాము, వీడియోస్ తీయడము ఒక తీరు ఉంటుంది, ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెడితే ఒక తీరు ఉంటుంది. ఇవన్నీ అంటున్నారు. ముచ్చట్లు పెట్టడం అంటే అనితమ్మ ముచ్చట్లు అంటే ముచ్చట్లలోనే ఉండాలి అసలు. కానీ వాళ్ళు చెప్పినంతగా నేను చెప్పలేకపోతున్నా అనేది అయితే నాకు గట్టిగా అనిపిస్తుంది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే దారి చూపిస్తున్నప్పుడు వాళ్ళ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. వాళ్ళు ఎక్కడ నుంచి ఎన్ని కష్టాలు పడి చేసుకుంటున్నారో పిల్లలందరూ, నేను ఇవన్నీ చూసుకుంటున్నా, నేను దండాడుతున్నా. కాబట్టి అవి నాకు కూడా అర్థమవుతుంది. అవి చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. నేను ఒకటొత్త పోయి ఒకటొత్తుడు, ఒకటే చేయబోయి ఒకటి చేసుడు, మళ్ళీ అదంతా తీసేసుడు, ఒక్కోసారి చిరాకు వచ్చి ఫోన్ పక్క పడేసుడు, ఏంద్రా నైనా ఎందుకురా అని అనిపించే టైం కూడా ఉన్నాయి. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా వీడియోలు ఫోటోలు తీయడము పిచ్చి బాగుండే. మా ఆయన దాని కోసమే నాకు ఈ ఫోన్లు నచ్చి కొడుకు ఫస్ట్ ఇప్పించిండు, సెకండ్ మా ఆయన ఇది ఇప్పించండి. ఇళ్ళనే అన్నీ వస్తాయని నేను చెప్పిండు, వస్తున్నాయి కూడా. కొందరు అట్లా కూడా చెప్తున్నారు, ఫోన్లలోనే మనం అన్నీ చేసుకోగలుగుతామని, ల్యాప్టాప్లు గిట్ట లేకుండా మనం చేసుకోగలుగుతామని కొందరు బయటిలు అందరు చెప్తున్నారు. అలా వీడియోలు చూసుకుంటా నన్ను నేను సరిదిద్దుకుంటా, మెల్లమెల్లగా దారి చూసుకుంటా ముంగటికి వస్తున్నా. ప్రస్తుతానికి అడుగు వేయడం కాకుండా కొంచెం నడవగలుగుతున్నా. ఎందుకంటే నేను ఏది పెడుతున్నానో నాకు అర్థమవుతుంది, అది తప్పు పెడుతున్నానేమో అని. కానీ పెడితేనే కదా మనకు వాళ్ళు ఎదుగుతూనే కదా అక్షరం మొత్తం వస్తుంది. దిద్దాలి ఫస్ట్, దిద్దుతా పోతా, దిద్దినాక గెలుస్తా. అవి వచ్చినాక మొత్తం వచ్చినాక మంచిగా తీసుకోవచ్చు. అంత దానిక కొంచెం కష్టపడతా, నేర్చుకొని మాత్రం తీరుతా. అనితమ్మ ముచ్చట్లు అనంటే బాగున్నారమ్మా అనే ఒక వర్డ్ అవతలకి వచ్చింది, అది రావాలి ఇంకా పైకి, అది కూడా బాగుంటుంది. నాకు చందమామ అంటే బాగా పిచ్చి, అవి ఊరికే తీసుకుంటే నేను. కొందరు అట్లా కూడా చెప్పారు నాకు, ఇవిది కాదే తీసేది, మంచి తీయాలి అంటే మంచి ఏడనో అర్థం కాలేదు. కొన్ని ఫ్యామిలీలలో తీసిన, కొందరు ఇష్టపడ్డారు, కొందరు ఇష్టపడలేదు. అదే ఇబ్బంది ఎందుకు పెట్టాలి అనేసి అవి తీయడం మానేసిన. ఫ్యామిలీలలో నాకు మా ఆయన సహకారం మంచిగా ఉంటుంది. ఎక్కడికన్నా పోయినామనంటే
ఇద్దరం కలిసి అదో ఏదో మాట్లాడుకుంటా పోతే బాగుంటుంది. అట్లా చేసిన కొన్ని అట్లా కూడా చేసిన. ఆ విధంగా కూడా పోవచ్చు అనుకో. నాకు ఆ విధంగా ఆల్ ఇన్ వన్ కొడదామని ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే పర్టికులర్గా ఒక్కటే అని అంటే కుదురుతలేదు. వాళ్ళ టైం ఉన్నప్పుడు మనం తీసుకుపోనీకి వస్తుంది వాళ్ళు. ఆయనకు తీరినప్పుడు తీసుకుంటాడు. ఏదో ఒకసారి అంటాడు నడివైపోదామే అని అంటే వెళ్తాం, వీడియో పెట్టేసుకుంటా, అవి అవుతుంది. అలా వ్యూస్ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు సబ్స్క్రైబర్లు కూడా మంచిగానే వచ్చినాయి. వాచ్ అవర్ పెరగాలంట ఇంకా పర్వాలేదు. దేవుడు పుణ్యాన్ని అయితే దేవుడు అనద్దు, ఇప్పుడు దేవుడు కంటే ఎక్కువ ఇంట్లో యూట్యూబర్ కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అందరికీ చెప్తున్నారు ఇది గిట. వాళ్ళు చూస్తే ప్రతి ఒక్కరికి మంచిగా సంజాస్తున్నారు. పిల్లలు మంచిగా చెప్తున్నారు. అవి నేర్చుకొని ఇంకా గట్టి తీయాలనేది అనితమ్మ ముచ్చట్లు. నేను కూడా ఒక యూట్యూబర్ని అని గుర్తించాలని ఆలోచన. నేను కూడా అలా ముందుకు పోవాలి. నాకు ఇష్టం ఉన్నది తిరిగిపుట్ట బాగా గుండు చూపిస్తారు అంతా. అంటే ఇప్పుడు నా వల్ల కాదులే. కొందరైతే అంటారు కూర్చున్న కడకని లేవవు అని కూడా అనేటోళ్ళు ఉన్నారు. నాకు అట్లా కూడా సరే, కానీ ఏదైనా సరే దిగుతూనే కదా లోతు తెలుస్తుంది బావి నీళ్ళని. అట్లా ఆలోచించుకుంటున్నా. చెయ్యాలి అనేది చెయ్యాలి, పెట్టాలి అనేది పెట్టాలి. ఆలోచన ఏడదానికి ఉంటుందా, ఎట్లా ఉంటుందా, నేను ఇది చేస్తాననేదే నాకు తెలియదు అంతకుముందు. ఇట్లా చేయగలుగుతా నేను. నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, మెచ్చేవాళ్ళు ఉన్నారు, కోపమయ్యే వాళ్ళు ఉన్నారు. అందరి కోసం నేనేమీ ఆలోచించాను. నా భర్త, నా పిల్లలు వాళ్ళు ఇష్టపడ్డారు. కోపం వస్తే మాత్రం తిట్టేస్తారు. ఇది కాదే, ఇది మంచిగా పెట్టలేదే, నువ్వు గది పెడతావా అని బెదిరించిన టైంలో కూడా ఉంటాయి. బెదిరింపుల్ని కూడా తీసుకుంటా, ఎక్కిరింతను కూడా తీసుకుంటా. ఏదైనా అంటారు చూడు, ఫస్ట్ చెడు నుంచే మంచి పుడుతుందని అంటారు. బెదిరిస్తారు చూడు, అప్పుడు బలం వస్తుంది, భయం వస్తుంది. అరే ఇట్లా కాదురా, పుట్టేనని అనిపించుకున్నా కదా, ఇది ఇంకా కొంచెం మంచి చేసుకుంటే బాగుంటుండే కదా అనేది ఆ విధంగా తీసుకుంటా ముంగడుకోమని మా ఆయన చెప్పిండు నాకు. మా ఆయన అదే భయపడక ఎందుకు చేసుకోరాదు ఏదో ఒకటే. అట్లా అని మరీ కూడా చేసుకోను, నిలబడతా. ఇప్పుడు మళ్ళీ మా ఆయన కూడా మళ్ళీ తిరగడం మొదలుపెట్టిండు కాబట్టి నాకు ఆయన సహకారం కూడా ఉంటుంది. ఏదైనా ఉంటే కూడా నేను వీళ్ళని స్పెల్లింగ్లు ఇట్లా అడుగుతా. చెప్పండి అమ్మా నాకు ఇట్లా అయితలేదురా, ఇది అయితలేదురా అనేసి అడుగుతా. మళ్ళీ అప్పుడు ఛానల్ చూపిస్తారు. అబ్బా మనకు ఫోన్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చారు కదా. అలా ఆటలలోనే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నా, మాట్లాడడం నేర్చుకోవడం వస్తుంది. పర్వాలేదు. అందరికీ అన్నీ రావు, కొందరికి కొన్ని వస్తాయి. కొందరు మేధాశక్తి ఎక్కువ ఉంటుంది, నాకైతే లేదు. నేను మర్చిపోతుంటే బాగా మర్చిపోతుంది. మా అన్నయ్యనైతే చిన్నప్పుడు రాత్రి ఎక్కాలు చెప్తుండే, పొద్దుగాల అడిగితే మళ్ళీ చెప్పకపోతుంటే నేను ఒక్కటి ఎక్కుతుండే. ఎంత చెప్పి ఇంతనే ఉంటుంది ఇది అనేసి. అటువంటి దాన్ని నేను ఇంగ్లీషు ఒక్కోసారి ఆలోచించుకుంటూ కూర్చుంటా. నాదైతే రాత కూడా బొమ్మ రాత ఉంటుంది, బ్రహ్మ రాత ఉంటుందని బేకరిస్తుండే ఉన్నాను. రాసుకొని ఏం చదువుకోవాలో అర్థం కావట్లేదు. అట్లా కాకుండా యాదకి వచ్చినప్పుడల్లా మాట్లాడేసుకుంటున్నా. అవే ఒక్కోసారి అప్లోడ్ కూడా చేసేస్తున్నా. కొందరు నచ్చుతున్నాయి, కొందరు లైక్ పెడతారు, కొందరు అసలు పట్టించుకోకుండా. కానీ పట్టించుకునేలా చేయాలనంటే ముందుకు ఇంకా నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటూనే ఈ పనులు కూడా చేసుకుంటూ వచ్చిన. ఉంటాం మరి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాగున్నారమ్మా?